హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని. అయితే కొద్ది రోజుల నుంచి, ఒక 10 డేస్ నుంచి యూట్యూబ్లో చాలామంది ఇలా ప్రచారం చేస్తున్నారండి. సంక్రాంతి లోపు ఇద్దరు కొడుకులున్నా, ఒక కొడుకులున్నా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి రూపాయి కానీ, ₹2 కానీ, ఒక ₹5 కానీ తెచ్చుకొని గాజులు వేసుకోండి. ఇలా వేసుకోకపోతే మీకు సంక్రాంతి లోపు ఏదో ఒక కీడు జరుగుతుంది అని పుకారం చేస్తున్నారండి. అది చాలా చాలా తప్పండి. అలా అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే నేను చాలామంది పండితులకు అడిగి, మాకు టెంపుల్స్ దగ్గర ఉంటాయండి, టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళందరికి అడిగి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇది ఎవరు పుట్టించారో కానీ వాళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. మీరు వ్యూస్ కోసము ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు ఇవ్వండి, కానీ ఇలాంటి చెత్త చెత్త వీడియోలు చెయ్యొద్దండి ప్లీజ్ అండి. నా సబ్స్క్రైబర్స్కి అయితే నేనైతే చెప్పుకుంటున్నాను, దయచేసి ఇలాంటి వీడియోలు నమ్మి మీరు హడావుడి పడిపోయి భయపడిపోయి అయ్యో ఏమవుతుందో గాజులు వేసుకోపోతే అని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కొని, డబ్బులు అడుక్కొని గాజులు వేసుకుని ఏంటండి ఈ ప్రచారము? అసలు ఈ ప్రచారం అయితే ఎవ్వరూ చేయలేదండి. చాగంటి గారు కానీ, గరికిపాటి గారు కానీ, ఇంకా చాలామంది మనకి పండితులు ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ ఏ విషయం కూడా చెప్పలేదండి. ఎవరు పుట్టించారో కానీ ఈ వీడియో మాత్రం అస్సలు మీరు ఆ వీడియో చూసి మీరు గాజులు వేసుకోవాలి అనేది మాత్రం అది చాలా తప్పండి. అలా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఫ్రెండ్స్. అందుకే నా సబ్స్క్రైబర్స్కి నేనైతే మెసేజ్ ఇస్తున్నాను, మీరు అలాంటి వీడియోలు చూసి మీరు భయపడిపోయి ఏదో కీడు జరిగిపోతుందేమో గాజులు వేసుకోకపోతే అని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి భయపడొద్దండి. ఎందుకంటే మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందండి. గాజులు వేసుకుంటే మన తలరాత మారిపోతుందండి. కీడు జరగకుండా ఉంటుందా? మనకి ఏ రోజు ఏం చెయ్యాలనేది మనకు ఆల్రెడీ భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు. మీరు అలాంటివి అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఈ విషయం చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దండి. దయచేసి ఇది ఎవరు పుకారులు చేశారో కానీ వాళ్ళకి అయితే అంటే వేరే రకంగా ఉంటుంది, కానీ అలాంటి మాటలు మాత్రం దయచేసి వినొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు గాజును వేసుకోవాలంటే పుట్టింటికి వెళ్ళేటప్పుడు చక్కగా సంక్రాంతికి అమ్మవాళ్ళ చేత డబ్బులు ఇప్పించుకొని చక్కగా వేయించుకోండి అండి. ఏంటండి ఈ ప్రచారము? మన హిందూ ధర్మం ఎటు వెళ్ళిపోతుందండి? అసలు ఏంటి ఈ ప్రచారం? ఎందుకు ఇలా చేస్తున్నారో అసలు తెలియట్లేదండి. దయచేసి మీకు వ్యూస్ కావాలన్నా, మంచి కంటెంట్ పెట్టి జనాలకి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ గాజులు వేసుకోండి మంచిగా మీ మొక్క కొడుకు ఉన్న వాళ్ళకి గాజులు వేసుకోకపోతే ఏదో కీడు జరుగుతుంది ఎందుకండి అలా భయపెడుతున్నారు జనాల్ని? దయచేసి ఇలాంటి వీడియోస్ అయితే మీరు దయచేసి చూడొద్దు ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో నేను చేయడం జరిగింది. నేను మా పక్కన టెంపుల్స్ ఉంటాయండి, అక్కడ పంతుల దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎంతవరకు నిజమని నేను అడిగిన తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎటువంటి ఎవరు పుట్టించారో ఏమో తెలియదు, కానీ అలాంటివి ఏమీ లేదమ్మా, హ్యాపీగా సంక్రాంతి జరుపుకోండి అని చెప్పారు అతను. ఏ పురాణాల్లో కానీ ఎక్కడ ఇది రాసి పెట్టలేదు, ఎవరు అలా పుట్టించారో తెలియదు అని అయితే మాకు అక్కడ ఉండే పంతులు బాబా అయితే చెప్పారు. దయచేసి మీరు ఇలాంటివి అయితే వినొద్దు, మీరు ఇలా చెయ్యొద్దు. దయచేసి మీరు ఆడవాళ్ళు గాజులు వేసుకోవాలంటే చక్కగా వేసుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, వీళ్ళింటికి వెళ్ళి అడగండి, చుట్టాలకు వెళ్ళి అడగండి, ఆ డబ్బులు తెచ్చుకొని వేసుకోండి, పచ్చగాజులు వేసుకోండి, ఎరుపు గాజులు వేసుకోండి, పసుపు గాజు. ఏంటండి ప్రచారము? అలాగే ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నారండి. తిరుపతి తిరుపతి గర్భగుడిలో అంట దీపం ఆరిపోయిందంటండి. అది ఏంటండి ఆ ప్రచారము? అలా ఆరిపోయిన వల్ల ఒక్క కూతురు ఉన్నా, ఇద్దరు కూతురు ఉన్నా వేప చెట్టుకి నీళ్లు పోయండి అని కూడా ప్రచారం చేస్తున్నారండి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయ్యండి. ఏంటండి ఇవి? ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వండి. ఇలాంటి చెత్త చెత్త ఇన్ఫర్మేషన్ అయితే దయచేసి ఇవ్వద్దు ఫ్రెండ్స్. నాకు తెలిసింది నా సబ్స్క్రైబర్స్కి, నాకు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఇంతమంది 72,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే నేను దయచేసి ఈ ఒక్క విషయమే చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటి వీడియోస్ అయితే మీరు చూడకండి, భయపడిపోవద్దండి. ఏవైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు అయితే పెట్టండి మీరు, వ్యూస్ కోసం కానీ ఇంకైనా మీరైతే జనాల కోసం ఇలాంటివి మీరు పెట్టొద్దు ఫ్రెండ్స్ దయచేసి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.